హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో అయితే మనము ఎస్ఎస్సి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ జేఎస్ఏ ఎల్డిసి. జేఎస్ఏ అంటే ఏంది? జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అండ్ అలానే లోవర్ డివిజన్ క్లర్క్. వీళ్ళకి 2023-2024 ఎవరైతే ఏఎఫ్ హెచ్క్యూ క్యాడర్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఫైనల్ రిజల్ట్ అయితే దీంట్లో మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, ఫైనల్ రిజల్ట్ ఇక్కడ ఆల్రెడీ మీకు తెలిసిందే. ఏ పోస్ట్ కి? జేఎస్ఏ ఎల్డిసికి. అది ఎవరైతే 2023లో అప్లై చేసి ఉంటారో అలానే 2024లో అప్లై చేసి ఉంటారు. ఇక్కడ చూడండి, ఎక్సెప్ట్ అంటే ఎవరైతే ఏఎఫ్ హెచ్క్యూ కాకుండా ఉంటారో వాళ్ళకి రిజల్ట్ అయితే ఇచ్చేశారు. అది ఎప్పుడు? 10th March 2025 అండ్ అలానే 26th June 2025. ది ఫైనల్ రిజల్ట్ ఆఫ్ ఏఎఫ్ హెచ్క్యూ క్యాడర్ వాళ్ళకి మాత్రం డిక్లేర్ చేయలేదు. ఎందుకు? డ్యూ టు కోర్టు కేసు వల్ల. అండ్ అలానే ఇక చూడండి, మనకు మెయిన్ మ్యాటర్ ఎక్కడి నుంచి ఉంది. ఇక చూడండి, ది ఫైనల్ రిజల్ట్ ఆఫ్ జేఎస్ఏ ఎల్డిసి గ్రేడ్ ఎల్డిసిఈ ఎవరైతే ఎల్డిసిఈ క్యాడర్ వాళ్ళు ఉంటారో, ఇక చూడండి 2021 ఏఎఫ్ హెచ్క్యూ క్యాడర్ 2021-2022 ఎవరైతే 2021-2022లో అప్లై చేసి ఉంటారో వాళ్ళకైతే రిజల్ట్ ఇచ్చేశారు. అది ఎప్పుడు? 19 October 2025 అండ్ అలానే 18 December 2025. ఎవరైతే 2023లో అప్లై చేసి ఉంటారో అది ఏఎఫ్ హెచ్క్యూ క్యాడర్ వాళ్ళకైతే రిజల్ట్ ఇచ్చారు. ఇక చూసారంటే మనకు లాస్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్ యొక్క కట్ ఆఫ్ ఎంత అంటే 186.50. ఇది అన్రిజర్వ్డ్. వేకెన్సీస్ వచ్చి 20, మనకు క్యాండిడేట్స్ రికమెండెడ్ కూడా 20నే. ఇక చూడండి, వాళ్ళు ఇచ్చిన నోటీస్ లో అంటే ఎలిజిబుల్ ఎవరైతే అంటే ఎక్స్పీరియన్స్ కావచ్చు లేదా ఆఫీస్ అటెండెన్స్ కావచ్చు అవన్నీ చూసుకొని మనకైతే మార్క్స్ అయితే వేస్తారు. అండ్ అలానే ఎగ్జామినేషన్ లో కూడా మనకు మార్క్స్ అయితే వేస్తారు. ఇక చూడండి, ఫస్ట్ ఏం ఇచ్చారు? పేపర్ 1లో ఎన్ని మార్క్స్ వచ్చాయని, అండ్ అలానే పేపర్ 2లో పార్ట్ ఏలో ఎన్ని మార్క్స్ వచ్చాయని, అండ్ అలానే ఇక చూడండి పేపర్ 2 ఓవరాల్ ఎంత వచ్చిందని, అండ్ అలానే డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే ఓల్డర్ ఉంటారో అంటే ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇది మనకు లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్. ఖచ్చితంగా ఈ క్యాండిడేట్స్ అనేవాళ్ళు అన్ని ఫుల్ఫిల్ చేయాలి. ఏది? ఎలిజిబిలిటీ కండిషన్స్ అంటే వాళ్ళు ఇచ్చిన నోటీస్ ప్రకారం. అది ఏదైనా కావచ్చు, ఫోటోగ్రాఫర్ కానీ, సిగ్నేచర్ కానీ, హ్యాండ్ రైటింగ్ కానీ, అప్లికేషన్ ఫాము, అడ్మిషన్ సర్టిఫికెట్స్, ఇట్లా చాలా ఉన్నాయి. అవన్నీ ఫుల్ఫిల్ చేసిన వాళ్ళకే ఈ పోస్ట్ అనేది అప్లికబుల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.